ఏపీలో స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏపీలో టీడీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్గా నడుస్తూ ఉన్నది. సో ఇది కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తుందా, ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. టీటీడీ తిరుమలలో జరిగినటువంటి ఇన్సిడెంటు చివరికి ఎటు దారి తీయబోతా ఉన్నది, ఏ రకంగా ఉండబోతా ఉన్నది అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక చూడండి ఒకసారి, పవన్ కళ్యాణ్ దూకుడికి టీడీపీ తట్టుకోలేకపోతా ఉన్నది. టీడీపీ కొంత ఇరుకున పడతా ఉన్నది, కొంత అదే వేస్తూ ఉన్నది. అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు నమ్మి ఓట్లు వేశారు, బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీ రాజ్ లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. పంచాయతీ రాజ్ లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది ఇట్లా ప్రభుత్వం మీద ఆయన, ఏపీ ప్రభుత్వం మీద ఆయన భిన్నమైనటువంటి స్వరం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ కేసుల వ్యవహారంలో, దీనిలో వ్యవహారంలో ఏకంగా హోమ్ మినిస్ట్రీకే సూటి పెట్టిండు. హోమ్ మినిస్ట్రీ అంటే ఏంది? ఇంకా ఇప్పుడు అనిత గారు అక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్న దాన్ని మొత్తం లీడ్ చేసేది, నడిపించేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ కుమార్ గారు, వీళ్ళే దాన్ని మొత్తము నడిపిస్తూ ఉంటారు. లోకేష్ బాబు వీళ్ళంతనే. ఆమె ఉంది అంటే ఉంది, హోంశాఖ మంత్రిగా ఉంది, ఆమె కూడా బ్రీఫింగ్ ఇస్తూ ఉంటుంది మీడియాకు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఆమె చేస్తూ ఉంటుంది తప్ప ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఈయన సూటి పెట్టింది ఎవరికి? హోంశాఖ మంత్రికి. హోంశాఖ పోస్టుకు సూటి పెట్టిండు. అంటే ఆ పోస్ట్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడికే ఆయన డైరెక్ట్గా సూటి పెట్టిండు, ఇండైరెక్ట్గా. అంటే ఏంటిది? అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన ఆల్రెడీ చిన్నగా రాజుకుంటా ఉంది వ్యవహారం, చిన్నగా రాజుకుంటా ఉంది, చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఇది ఏడుకి దారితీస్తుందో అర్థమవుతుంది. ఇది మన ఇప్పుడు అంతకుముందేమో పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి అది ఆయన శాఖ కాబట్టి దీని బాధ్యత అందరిది అన్నాడు. అదే హోంశాఖ విషయంలో వచ్చేసరికి గట్టిగా మాట్లాడిండు, మీరు బాధ్యతగా వ్యవహరించండి, నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు. అంటే టీడీపీ మీద ఒక తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగనే ఇంకొక అంశం కూడా ఉన్నది, ఇది కూడా వినండి ఒకసారి, వినండి. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికంగా కడవలు వెలియెడుతున్నావు, దేవుడు బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని అంటాను. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలేదు. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఎంత బాధ్యత నలి, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. అరే వీళ్ళ క్షమాపణ చెప్పదు ఇంకెవరికి క్షమాపణ చెప్తాం? ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలకా మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి, అది మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. అది ఏమంటున్నాడు అక్కడ? అప్పుడేమో హోంశాఖకు సూటి పెట్టిండు, ఇప్పుడేమో టీటీడీకి సూటి పెట్టి చంద్రబాబుని విమర్శిస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా. ఇది డైరెక్ట్ పాలిటిక్స్ కావు, ఇవి ఇండైరెక్ట్గా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా కూడా రాజకీయంగా ఆయన మరి రాజకీయ నాయకుడిగా ఇప్పుడిప్పుడే పూర్తిగా పరివర్తనం చెందుతా ఉన్నాడా? అసలు రాజకీయం చంద్రబాబు దగ్గరనే నేర్చుకుంటా ఉన్నాడా, బీజేపీ దగ్గర నేర్చుకుంటా ఉన్నాడా అర్థమైతే లేదు. కానీ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. రేపు టీడీపీకి నేనే అసలైన పోటీ అనేటువంటి మాట చెప్తా ఉన్నాడా? ఏం ఇండికేషన్స్ ఇస్తా ఉన్నాడు జన సైనికులకు కానీ, జనసేన పార్టీ నాయకులకు కానీ ఎలాంటి ఇండికేషన్, ఎలాంటి సైన్ ఇస్తా ఉన్నాడు అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే ఒక రకమైనటువంటి సందేశాన్ని పంపిస్తా ఉన్నాడు ఆయన.